ఈవీఎంలొద్దు బ్యాలెటే ముద్దు అంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను ధర్మాసనం బుట్టదాఖలు చేసింది. అడుగు ముందుకే వేయాలి కానీ వెనక్కి వెళ్లడం కరెక్ట్ కాదంటూ క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది. అయితే ఈ తీర్పు ఇవ్వడానికి ముందు జరిగిన పరిణామాలు, తీర్పులో చెప్పిన సూచనలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు ఉన్నాయి. వీవీప్యాట్ స్లిప్లను ఓటర్లకు అందించాలి, ఆ తర్వాత వాటిని 100% లెక్కించాలి, అసలు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలి. ఇవి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు. వీటన్నింటినీ ఒకేసారి విచారించింది సుప్రీంకోర్టు. అన్నిటిపై ఒకేసారి తీర్పిచ్చింది. ఒక్క మార్పు లేకుండానే ఎన్నికలు నిర్వహించాలంది. నిజానికి ఈ తీర్పు ఎన్నికల కమిషన్కు బిగ్ రిలీఫ్తో పాటు బిగ్ బూస్ట్ కూడా. చాలా రోజులుగా ఈవీఎంల పనితీరుపై అనేక అనుమానాలు, ఆరోపణలు, ఎవరికి ఓటు వేసినా బీజేపీకే పడుతున్నాయి, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఇలా రకరకాల ప్రచారం జరుగుతూ వస్తుంది. మనం కూడా వింటున్నాం. వీటన్నిటి వాదనలు విన్న సుప్రీంకోర్టు పిటిషనర్లకు ఒక చిన్నపాటి క్లాస్ తీసుకుంది. అనుమానాలు, ఆరోపణలపై తీర్పు ఇవ్వలేమని టైం తీసుకుంది. ఒక్కో ప్రశ్నకు ఎలక్షన్ కమిషన్ నుంచి వివరణ తీసుకుంది. వాటిని 1 to 1 వెరిఫై చేసి చివరికి తీర్పిచ్చింది. అంతేకాదు, ఈ సందర్భంగా సుప్రీం చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమని చెప్పాలి. వీవీప్యాట్లు 100% సరిపోల్చాలనడం అస్సలు సరైంది కాదు. వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం సరైంది కాదు. విమర్శలు, ఆరోపణలు చేస్తే అర్థవంతంగా ఉండాలి. అర్థం లేని అనుమానాలతో ఈవీఎంలను గుడ్డిగా వ్యతిరేకించొద్దు అంటూ వాళ్ళ క్లాస్ తీసుకున్నారు. ఈ తీర్పు వెలువరించిన వారిలో ఒకరైన జస్టిస్ దత్తా. అయితే తీర్పు ఏకపక్షంగా వచ్చిందంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే 2 రోజుల పాటు పిటిషనర్లు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పిటిషనర్లు జర్మనీ లాంటి దేశాలతో ఇండియాను కంపేర్ చేశారు. జర్మనీలో ఈవీఎం నుంచి తిరిగి బ్యాలెట్ విధానానికి వచ్చారని గుర్తు చేశారు. అయితే పిటిషనర్లు చేసిన ఈ పోలికతో కోర్టు కాస్త ఫైర్ అయింది. జర్మనీని మన దేశంతో పోల్చడం ఏంటంది? జర్మనీ పాపులేషన్ అంటే జనాభా మన వెస్ట్ బెంగాల్ కంటే తక్కువగా ఉంటుందని తెలిపింది. సో వాళ్ళకి అది ఈజీ అవుతుంది. కానీ భారత్ లాంటి అతిపెద్ద దేశంలో అది ఎలా సాధ్యమని అంది. ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగానే వాదించిందని చెప్పాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం, మనుషులు మిస్టేక్ చేస్తే చేయొచ్చు కానీ మెషిన్ మాత్రం చేసే ఛాన్స్ లేదని గట్టిగా వాదించింది ఈసీ. ఇలా ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పు విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ మెయింటైన్ చేసింది. పిటిషనర్ల ప్రశ్నలతో పాటు ఈసీకి ఓన్గా కూడా కొన్ని క్వశ్చన్స్ వేసింది. ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడుంటుంది? కంట్రోలింగ్ యూనిట్లోనా లేదా వీవీప్యాట్లోనా? మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా కాదా? ఇలా పలు ప్రశ్నలు సంధించింది. వీటన్నింటికీ సమాధానం చెప్పింది ఈసీ. కానీ ఏం చెప్పింది అన్నది మాత్రం కోర్టు బయటకు ప్రకటించలేదు. వారు చెప్పిన ఆన్సర్స్తో సాటిస్ఫై అయ్యామని మాత్రం ప్రకటించింది. ఆ ఆన్సర్స్ ఏంటనేది చెప్పలేదు. అయితే ఈ సందర్భంగా ఈసీకి 2 కీలక సూచనలు చేసింది సుప్రీంకోర్టు. ఫస్ట్ పాయింట్, సింబల్ లోడింగ్ యూనిట్ సీల్ చేయాలి. అభ్యర్థులు, వారి ప్రతినిధులు దానిపై సంతకాలు చేయాలి. ఈ యూనిట్ను రిజల్ట్స్ వచ్చిన తర్వాత 45 రోజుల వరకు భద్రపరచాలి. ఇక సెకండ్ పాయింట్, ఫలితాలు వచ్చిన వారం రోజుల్లో అంటే 7 రోజుల్లో సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్న అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తే ఈవీఎంల వెరిఫికేషన్ అవకాశం ఇవ్వాలి. ఇంజనీర్ల ద్వారా 5% ఈవీఎంలను తనిఖీలు చేయాలి. దీనికి అయ్యే ఖర్చును అభ్యర్థే భరించాలి. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని తేలితే ఖర్చు వెనక్కి ఇవ్వాలి. వెరిఫికేషన్ సమయంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ చూసేందుకు అవకాశం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చేసిన సూచనలు చూస్తుంటే ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఈవీఎంలను తొలగించాలన్న ఆలోచనను మన మెదళ్ల నుంచి తొలగించాలని చెబుతుంది. అంతేకాదు, లోపాలుంటే సరిచేయాలి కానీ తొలగించాలని చెప్పడం సరైంది కాదు అంటుంది. అంతేకాదు, ఈసీ ఇచ్చిన క్లారిటీతో ఈవీఎంలు చాలా సేఫ్ అని చెప్పినట్లయింది. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని చెబుతున్న విపక్ష నేతలకు మాత్రం ఈ తీర్పు ఒక షాక్గా చెప్పుకోవచ్చు.